మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క మే నెలలో ద్వాదశ రాశులలో కొన్ని కీలక మార్పులు జరగబోతున్నవి. ఈ కీలక మార్పులు జరిగేటువంటి సందర్భాలలో మరి ద్వాదశ రాశులకు సంబంధించి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఒక 5 రాశులు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి లక్ష్మీ యోగం పట్టబోతూ ఉన్నది. మరి ఇట్టి లక్ష్మీ యోగం పట్టబోయేటువంటి 5 రాశులు ఏమిటి, మరి మిగిలిన 7 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, పూర్తి వివరాలకై తప్పకుండా వీడియోను చూస్తూ ఉండండి. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వా వి వు వే పేర్లతో మీ పేర్లు మొదలవ్వడమా, లేదా మీది వృషభ రాశి, ఎట్లా వృషభ రాశి అనేటువంటిది మీరు తెలుసుకోండి. జన్మనామం ప్రకారంగాన వ్యవహారిక నామం ప్రకారంగాన ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి సుమారు 2025 ఆగస్టు నుండి స్టిల్ ఈరోజు వరకు అనారోగ్య సమస్యలు కావచ్చును, ఆర్థికంగా ఇబ్బందులు కావచ్చును, పెద్ద మొత్తంలో డబ్బు ఆగినటువంటి సందర్భం కావచ్చును, లేదా మనం ఎవరినో నమ్మి ఒక ప్లేస్లో కూర్చుండబెడితే వారు మన పేరును డ్యామేజ్ చేసేటువంటి సందర్భాలు కావచ్చును, లేదా అసలు మనకే మన మాటకే ఒక విలువలేని సందర్భం కావచ్చును. నువ్వు సూపర్ ఎక్సలెంట్ అని అన్నటువంటి వారే మనల్ని మన మాటను ఇవాళ పట్టించుకోకుండా తీసి పారేసినటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఏర్పడుతూ ఉన్నవి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, లవ్ బ్రేకప్స్, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను తప్పకుండా అని చెప్పి మిమ్మల్ని మోసం చేసినటువంటి దాఖలాలు, అదేవిధంగా కొంత మీ కాళ్ళకు కానివ్వండి, చేతులకు కానివ్వండి దెబ్బలు తాకడమో విరగడమో ఉన్నటువంటి పరిస్థితులు, పెద్ద మొత్తంలో మనకెవరో డబ్బులు ఇస్తారని కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. నేను చెప్పినవి జస్ట్ 1%, 99% ఇంకా రకరకాలైనటువంటి బాధలలో ఏంది అసలు నాకు మొన్నటి వరకు చాలా అద్భుతంగా ఉంది, ఇట్లా ఎందుకు జరిగింది అని అనుకునేటువంటి దాఖలాలు మరి వృషభానికి ఏర్పడ్డవి. మరి ఇట్టి వృషభ రాశి వారికి భార్యాభర్తలదే కావచ్చును, ఏదైనా మరి వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఎలాంటి యోగం ఉండబోతున్నది అంటే, ముందుగా ఒక మాట, వ్యవహారిక నామము జన్మనామము ఇవి రెండూ చూసుకోవాలి. 50-50%, అప్పుడే అది 100కు 100% మనకు న్యాయం చేస్తుంది. సో మనిషి జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నాన్ని బేస్ చేసుకొని తప్పకుండా మీకు నడిచే దశ అంతర్దశలు ఏమిటి, మరి అది నాకు యోగకారకుడా బాధకారకుడా అనేటువంటిది తప్పకుండా చూసుకొని ముందుకు వెళ్ళడము అనేటువంటిది మీ బాధ్యత. ఎందుకంటే చాలా విషయాలు చెప్పొచ్చును. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మీరు ఏం చెప్పకుండానే నేను చెప్పేటువంటి సాధన నా వద్ద ఉంది. ఆ విషయాన్ని తెలుసుకోండి. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మీకు వితిన్ 41 to 3 monthsలో అర్థమైపోతుంది. ఓపెన్ ఛాలెంజ్. సో వృషభ రాశి వారు మరి మే 16వ తారీఖు శనైశ్వరుని యొక్క జయంతి ఉంది, గమనించుకోండి. మే 17 నుండి అధిక జ్యేష్ఠ మాసం ఉంది. చక్కగా అధిక జ్యేష్ఠ మాసంలో అధికంగా వస్తూ ఉన్నది కనుక అమ్మవారికి కుంకుమార్చన, దాన ధర్మాలు, ఏమైనా అన్నదానాలు చేయడం ద్వారా ఇది అధిక ఫలం ఉంటుంది. మే 31వ తారీఖు పౌర్ణమి ఉన్నది, తిరిగి మే 1వ తారీఖు పౌర్ణమి ఉన్నది. మరి ఈ మే నెలలో 2 పౌర్ణమిలు రావడము ఎంతో విశేషము, ఇది గమనించుకోండి. మరి ఈ 2 పౌర్ణమిలు అమ్మవారికి అభిషేకము
చండీ హోమం ఉంటుంది మన ఆధ్వర్యంలో. చేసుకునేవారు కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి. మే 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి. ఈరోజు తప్పకుండా అమ్మవారిను మీరు స్మరించండి, ఉపవాసం ఉండండి. రాత్రి తప్పకుండా ఒక కొబ్బరికాయను కొట్టి ఇందులో చక్కగా కూడా నెయ్యిని పోసి మీరు అమ్మవారి ముందు దీపారాధన చేసుకోండి. అదేవిధంగా 10వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు కూడా సర్పయోగం ఏర్పడబోతూ ఉన్నది. సుమారుగా ఇటు రాహువు అటు కేతువు అంటే కుంభరాశి సింహరాశి మధ్యలో మీనము, మేషము, వృషభము, మిథునము, అదేవిధంగా మనకు కర్కాటకము, సింహము, ఈ రాశుల మధ్యలో అన్ని గ్రహాలు బందీ ఉంటున్నవి కనుక బీ కేర్ఫుల్. తప్పకుండా కుదిరితే సర్పాలకు అభిషేకం చేస్తూ ఉండండి ఈ 21 రోజులు. సో ఓవరాల్గా మీకు 12వ భావంలో బుధాదిత్య యోగం ఉన్నది. మీకు లగ్నంలో శుక్రుడు ఉంటున్నాడు, ద్వితీయాత్ గురువు ఉంటున్నాడు, పంచమ భావంలో కేతువు, సప్తమ భావంలో చంద్రుడు, తిరిగి 11వ భావంలో రాహువు, మన 10వ భావంలో రాహువు, 11వ భావంలో కుజుడు, శని, ఇట్లా గ్రహస్థితి ప్రారంభమై సుమారుగా 17వ తారీఖు తర్వాతకు సూర్యుడు మీకు లగ్నానికి, మీకు 2వ భావంలో బుధ, శుక్ర, గురువు ఇవి మారుతూ ఉన్నవి. కుజుడు 12వ భావానికి వస్తున్నాడు. గురువు ఈ మే ఎండింగ్ జూన్ 1వ తారీఖు మీకు 3వ భావానికి వస్తాడు. ఈ 3వ భావానికి గురువు రావడం ద్వారా ముందు మీ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మానసిక ఉల్లాసము, దీనికి తోడు అనూహ్య ప్రమాదాలు, కొంత దరిద్రము, బంధు విరోధము, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా శారీరక శ్రమ, ఎంతో కష్టపడితే కానీ ఫలితం రాని సందర్భాలు, ఫలితం లేని సందర్భాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక మరొక గ్రహస్థితికి 17వ తారీఖు తర్వాత నుండి శుక్రుడు మీకు లగ్నాత్ రాబోతున్నాడు, ద్వితీయాత్ రాబోతున్నాడు. మరి దీనివల్ల ధన కనక వస్తు లాభాలు, ఏవో వస్తువులు కొనాలి, బంగారం కొనాలి, లేదా ఏమైనా శుభకార్యాలు చేయాలి, లేదా ఏమైనా వాహనం కొనాలి అని అనుకునేటువంటి ఆలోచనలు. అదేవిధంగా మరి ఇట్టి కుజుడు మీకు 12వ భావానికి రావడం ద్వారా కొంతమేర ఈ యొక్క కుజుని మూలకంగా భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, స్థాన చలనము, శారీరక శ్రమ, అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి దాఖలాలు, కంటికి సంబంధించిన ఇబ్బందులు, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. మరి ఇక్కడ సూర్యభగవానుడు కూడా లగ్నంలోకి రావడం ద్వారా వేల తప్పిన భోజనము, వ్యవహార మాంద్యము, వైరములు, కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడబోయేటువంటి సందర్భాలు ఉన్నవి. కనుక ఏలినాటి శని ప్రారంభం అయ్యింది. ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. నా ప్రిడిక్షన్ 100కు 200% సత్యంగా ఉంటుంది. అది మీకే అర్థమవుతుంది. మీరే చూసుకోండి గత 8 నెలల నుండి ఎట్లా ఉంది మీ పరిస్థితి. సో ఓవరాల్గా వృషభ రాశి వారు తప్పకుండా గణపతి ఆరాధన, గణపతి హోమము, ఏలినాటి శనికి సంబంధించి నల్ల నువ్వుల దానాలు, మీ వయసు దృష్ట్యా మరి మీ జాతకంలో మాంది గ్రహము అంటే 12 గంటలు మీరు జన్మించినటువంటి సమయాన్ని 12 గంటలు ఉదయము రాత్రి డివైడ్ చేసి గంటన్నరకు ఒక గుళిక అనేటువంటిది ఉంటుంది. మనకు ఉండే అటువంటి 12 గుళికలలో తప్పకుండా ఈ యొక్క మాంది అంటే ఉపగ్రహం శనైశ్వరునికి. సో మీకు అది ఎక్కడ ఉంది? మరి ఉదాహరణకు 2వ భావంలో ఉంటే ధనాన్ని మొత్తం సంహరించేస్తుంది. మరి దానికి సంబంధించి ఏం చేసుకోవాలి, ఎలా అనేటువంటి విషయాలకై తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి తప్పకుండా మీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది. ఆల్ ద బెస్ట్.